హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 ఎలా చేయాలో తెలుసుకుందామా? చికెన్ 65 ప్రిపరేషన్కి కావాల్సినవి: పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, ఒక చెక్క నిమ్మరసం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పెరుగు. చికెన్ పావు కిలో తీసుకోవాలి. చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ముందుగా రెడీ చేసుకున్న స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ చికెన్కి పట్టేలా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ కప్ పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగుతో పాటు 2 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపిన ఈ మిశ్రమాన్ని అట్లీస్ట్ 1 అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని బయటికి తీసి సగం ఎగ్ వేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకున్నాక పలుచగా ఉంటే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. దీన్నంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్ హీట్ చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ 1 బై 1 వేసుకోవాలి. చికెన్ మీడియం ఫ్లేమ్లో ఉండడం వల్ల ఈవెన్గా కుక్ అవుతుంది. చికెన్ ఒకవైపు వేగాక రెండో వైపు టర్న్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చికెన్ పీసెస్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. చికెన్ పీసెస్ అన్నీ ఫ్రై అయ్యాక అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. కొంచెం జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నింటినీ ఫ్రై చేసిన చికెన్ పీసెస్లో వేసి కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ 65 ఈజ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.